మేము వెళ్ళి వెతికి తీసుకొస్తాం. మీరు మాత్రం హాయిగా ఇంట్లోనే కూర్చోండి. దేవుడా దేవుడా, ఎవరితో చిన్నపిల్ల గొంతమ్మా? దేవుడా 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 అంటుంది. ఎందుకంటే ఈ ముహూర్తం చాలా మంచి ముహూర్తం కాబట్టి, ఎలాగైనా పాప తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది కాబట్టి. చూడు భార్యమని, ఇదిగో పాప కనిపించకుండా పోయి 2 రోజులైంది. నువ్వన్నట్టుగానే పాపను ఎవరైనా కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్పేవాళ్ళు. అంతేగాని వాళ్ళేం పాపతో ఆడుకోవడానికి కాదు కదా కిడ్నాప్ చేసింది. చూడండమ్మా, దత్తత స్వీకార ముహూర్తానికి ఇంకో అరగంట సమయం మాత్రమే ఉంది. ఆలోగా జరగకపోతే ఇంక ఈరోజు ముహూర్తం కుదరదు. అయితే ఎందుకీ ఏర్పాట్లు? అన్ని సర్దేసి మీ పాటికి మీరు వెళ్ళిపోండి. దత్తత లేదు, ఏమీ లేదు, పాప రాదు. మీరు వెళ్ళండి. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉందమ్మా. పార్థు గారు, పాపను మీరే ఎక్కడో దాచిపెట్టుంటారు. నిజం చెప్పండి పార్థు గారు, యువతల ముహూర్తానికి టైం అయిపోతుంది. మళ్ళీ మొదటికే వస్తావేంట అమూల్య? చెల్లెమ్మా, వీళ్ళు చెప్పేలా లేదు. మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నిజమేదో బయటకు వస్తుంది. అంటే ఏంటి? మేం దాచామనా? ఎవరు దాచారో పోలీసులో తెలుస్తాలే. అవునన్నయ్య, ఈ పని మనం ఎప్పుడో చేయాల్సింది. ఈ పాటికి పాప ఆచూకీ తెలిసిపోయేది. ఇప్పటికి కూడా ఆలస్యమేం కాలేదమ్మా. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను చూడు. హలో పోలీస్ స్టేషన్. అనుష, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం మేమెంత కంగారు పడ్డామో తెలుసా? అవునమ్మా అనుష, నువ్వు కనబడక మీ పమ్మి మా అందరి మీద నిందలు వేస్తుంది. నువ్వైనా చెప్పమ్మా, ఎక్కడికెళ్ళావు? పిల్ల రాక్షసి, నువ్వు మాయమైపోయి మమ్మల్ని అందరినీ ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఎక్కడికెళ్ళావు? మమ్మీ దగ్గరికి వెళ్ళాను డాడీ.
రోజు ఆడుకోవడానికి బయటికెళ్ళానా, అక్కడ నా కోసం మమ్మీ వచ్చింది. ఇన్ని రోజులు మమ్మీకి దూరంగా ఎప్పుడూ లేనంట, అందుకే నన్ను రానివ్వలేదు. నీ కథలాపి అసలు విషయం ఏంటో చెప్పు. పార్థు గారు మీరుండండి. అనుష, ఇప్పుడు మీ మమ్మీ ఎక్కడుందమ్మా? తెలీదు పమ్మీ, నన్ను రోడ్ మీద వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. చెప్పాను కదా మూల్య, దీనివన్నీ కట్టుకదలే అని. ఇక చాలా ఆపండి పార్థు గారు. అమ్మా చెల్లెమ్మ, పాప వచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం? ఆ దత్త స్వీకారం ఏదో కానివ్వండి. ఇప్పుడు కుదరదమ్మా, ముహూర్త సమయం మించిపోయింది. అయ్యో, టైం అయిపోయిందా? అవునమ్మా. పంతులు గారు, మళ్ళీ మంచి ముహూర్తం ఎప్పుడుందో చూడండి. ఈ పాపని మీరు మళ్ళీ దత్తత తీసుకోవాలంటే మరో 6 మాసాలు ఆగాల్సిందేనమ్మా. ఇంకా 6 నెలలు ఆగాల? అవును తల్లి. పార్థు గారి గ్రహస్థితి, మీ గ్రహస్థితి, ఈ పాప గ్రహస్థితి, పాప ఇంట్లోకి వచ్చిన గ్రహస్థితిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇంకో 6 మాసాల వరకు ఆగాల్సిందేనమ్మా. అయ్యో, నా తమ్ముడు చేత ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని డిఎన్ఏ టెస్ట్ అని అన్నీ చేయించారు. ఎవరికైనా సొంత కూతురు పుడితే దాని మీద మమకారం ఉంటుంది, కాని అమూల్య, నీకు మాత్రం ఎవరో పాప మీద నీకింత మమకారం ఏంటో నాకర్థం కావటం లేదు. చివరికి ఆ దేవుడికి కూడా ఈ దత్తత స్వీకారం ఇష్టం లేదు, అందుకే తుస్సుమంది. హలో, ఈ దత్త స్వీకారం ఏం తుస్సుమని లేదు, జస్ట్ పోస్ట్ పోన్ అయిందంతే. 6 నెలల తర్వాత కూడా ఈ పాప ఇప్పుడు మాయమైపోయినట్టు అప్పుడు కూడా మాయమైపోతుందేమో, ఎవరికి తెలుసు? ఈ పాప ఎక్కడికి మాయమవదు. 6 నెలలు ప్లే స్కూల్లో జాయిన్ చేపిస్తాను. దత్తత తీసుకున్న తర్వాత నేను పార్థు గారు కలిసి ఈ పాపని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం. పమ్మీ, ఏంటమ్మా? నాకు బాగా ఆకలిస్తుంది పమ్మీ. అయ్యో, ఆకలిస్తుందా? పదమ్మా, పద. నీకు అన్నంలో పప్పు నెయ్యి వేసి గోరు ముద్దలు చేసి తినిపిస్తాను. అలాగే పమ్మీ. స్వామి, నేను మీకు మళ్ళీ కబురు పెడతాను. అలాగేనమ్మా. అమ్మా చెల్లెమ్మ, పాపకి ఎవరి దిష్టో తగిలినట్టుంది. ఎందుకైనా మంచిది, కొంచెం దిష్టి తీయమ్మా. అవునన్నయ్య, పాపకి దిష్టి తీయాలి. పదమ్మా, నీకు దిష్టి తీసి అన్నం తినిపిస్తాను. దా. నో సార్, నా ఎక్స్పీరియన్స్లో నేనెప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. ఇది చాలా ఫజిల్డ్గా ఉంది. లేదు సార్, అట్ ఎనీ కాస్ట్ ఐ కెన్ సాల్వ్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ కార్తీక్. హే ఉదయ్, హౌ ఆర్ యూ? ఫైన్. నీ ఛాంబర్కి వెళ్తే ఇక్కడున్నావు అన్నారు. నీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదురా, చెప్పు, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? ఇప్పుడు ఇవేం వద్దు కార్తీక్. సరే, కనీసం వస్తున్నట్టు ముందుగా ఒక ఫోన్ కూడా చేయలేదేంట్రా? సర్ప్రైజ్ చేద్దామని. దట్ ఈజ్ ఉదయ్.
మ్యారేజ్ చేసుకుంటున్నట్టున్నావు? అవును కార్తీక్, ఈ విషయం గురించి నేను నీతో ఎప్పుడు మాట్లాడలేదు కదా, నీకెలా తెలుసురా? నిన్ను బాగా పరిశీలించి చూస్తుంటే క్లియర్గా తెలిసిపోతుంది ఉదయ్. నన్ను చూస్తే ఏం తెలుస్తుందిరా? నీ ముఖ కవలికలను బట్టి, నీ నవ్వును బట్టి, మారుతున్న నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ని బట్టి, నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ చెవులు, నీ మాటలు, నీ బాడీ కదలికలు బట్టి ఇవన్నీ చెబుతున్నాన్రా. టోటల్గా నీ చుట్టూ పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఉందిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. నాకు క్లియర్గా తెలిసిపోతుంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిలో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంది. పైగా నువ్వు ఇప్పుడు అమ్మాయితో పాటు కలిసే ఉంటున్నావుగా? అవునరా, కానీ ఇవన్నీ నీకెలా? రేయ్, నీ చుట్టూ ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా నీది కాదు, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిది. నువ్వు ఆ అమ్మాయితో కలిసుంటున్న కారణంగా, ముఖ్యంగా తనను ప్రేమిస్తున్న కారణంగా ఆ అమ్మాయిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ చేరుతుంది, నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇవన్నీ నీకెలా తెలుసురా? ఎలా చెప్పగలుగుతున్నావు? చూడు ఉదయ్, మనిషి చుట్టూ ఉండే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ సంబంధించి నేను చాలా రీసెర్చ్లు చేస్తున్నాను. ఈ రీసెర్చ్లో భాగంగా నేను చాలా దేశాలు తిరిగాను. ఇందులో ఏ మాయా లేదు, ఏ మంత్రమూ లేదు, అంతా సైంటిఫిక్ రీజన్స్తోనే చెప్తున్నాను. నువ్వు చెప్తుంటే నాకంతా అయోమయంగా అనిపిస్తుందిరా. అలాగే అనిపిస్తుందిరా, కానీ అదంతా నిజం. మరిప్పుడెలా? డోంట్ వర్రీ, ఓ రోజు నేను మీ ఇంటికి వస్తాను. మీ ఇంటి పరిసరాల్ని, నువ్వు ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని పరిశీలించి నా దగ్గరున్న స్కానర్తో స్కాన్ చేసి ఏ గ్రహస్థితి లోపించిందో తెలుసుకుంటాను. ఆ గ్రహస్థితి లోపాన్ని తగ్గించి నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిపోయేలాగా మార్గం చూపిస్తాను. ఏంట్రా అలా చూస్తున్నావు? షాక్ తగిలినట్టు అనిపిస్తుంది కదా? మరేం పర్వాలేదు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అయ్యో, ఇప్పుడు దాకా నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను. పద, నా ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడదాం. అయినా రేయ్, నీ చుట్టూ ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ నన్ను ఫాలో అవుతున్నట్టుంది. పద పద. లేదురా, నేను ఇంకా బయలుదేరాలి. ఏంటి అప్పుడే? అవునరా, దగ్గరలో వేరే అర్జెంట్ పని ఉంది. సరేరా, టేక్ కేర్. బాయ్. ఇంటికొచ్చే ముందు ఫోన్ చేయరా. సరేరా, బాయ్. బాయ్ రా. బాయ్. నేను ప్రశాంతంగా తిని ఎన్ని రోజులైందో. మొత్తానికి దత్తత కార్యక్రమం 6 నెలలకి పోస్ట్పోన్ అయింది. కాబట్టి పాపని దత్తత తీసుకుని ఈ ఇంటికి వారసురాల్ని చేయాలని అమూల్య ఆలోచించదు. అయినా మన ప్లాన్లో మనం ఉండటం మంచిది. 6 నెలల తర్వాత దత్తత కార్యక్రమం మొదలుపెట్టేలోపే ఏదో ఒకటి చేసి నా కూతుర్ని ఈ ఇంటికి ఏకైక వారసురాల్ని చెయ్యాలి. చేస్తాను. ఒక్కసారి నా కూతురు ఈ ఇంటి ఆస్తికి వారసురాలు అవ్వడం ఆలస్యం. వెంటనే ఆస్తినంతా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. నన్ను చులకనగా చూసిన వాళ్లని నా కాళ్ల కింద వేసి తొక్కుతాను. ఉండు, నీ పని చెప్తా.
ఏ అనుష, ఏం చేస్తున్నావు నువ్వు? ఆడుకుంటున్నాను అత్తయ్య. క్యాచ్ క్యాచ్. ఏయ్ ఏయ్ ఏయ్, నేను పైకొచ్చానంటే నీ వీపు విమానం మోత మోగుతుంది. ఏయ్ అనుష, నీకే చెప్పేది నేను. అనుష, పిల్ల రాక్షసి. ఏయ్, వదిన గారు, ఏంటి వదిన గారు? అదేంటి ఒళ్ళంతా తడిచిపోయింది? షవర్ నుంచి డైరెక్ట్ గా వచ్చారా ఏంటి? ఇదంతా నీ దత్తపుత్రిక చేసిన నిర్వాకం అమూల్య. నేను ఇక్కడ కూర్చొనుంటే పైనుంచి వాటర్ బెలూన్ వేసింది. నీ కూతురు కాని కూతురు. ఎవరు? అనుషన్నా? అవును, ఆ మహాతల్లే. అత్తయ్య కొంచెం జరుగు. ఇదేంటి, ఇప్పటిదాకా ఇది పైనే ఉంది కదా, కిందికి ఎలా వచ్చింది? అదే నేను అడుగుతున్నాను. అనుష పైనుంచి మీ మీద వాటర్ బలూన్స్ వేయడమేంటి? అయినా అంత బరువు మోయగలదా తను? అంత పైనుంచి మీ మీదకి వేయగలదా? అనుష ఏమో పైనుంచి వాటర్ బలూన్స్ వేసింది అంటున్నారు, కానీ అనుష చూస్తే కిందే ఉంది. పైనుంచి కిందికి రావాలంటే కనీసం 5 నిమిషాలన్నా టైం పడుతుంది. పాపే గనుక అక్కడ ఉంటే తనంత త్వరగా కిందికి రాగలదా? చూడండి వదిన గారు, పాప అంటే మీకు పడదని నాకు తెలుసు, కానీ ఇంకెప్పుడు తన మీద ఇలాంటి నిందలు మాత్రం వేయకండి. అత్త క్యాచ్. హాయ్ ఉదయ్. హాయ్ కార్తీక్, ఏంటి సడన్ సర్ప్రైజ్? నువ్వు కూడా ఇలాగే సర్ప్రైజ్ చేసావు కదా, ఈ రోజు నా వంతు. ఐశ్వర్య, తను కార్తీక్, నా ఫ్రెండ్. మనిషి చుట్టూ ఉన్న పాజిటివ్ నెగటివ్ ఎనర్జీకి సంబంధించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడని చెప్పాను కదా. అవును, చెప్పావు. కార్తీక్, తను ఐశ్వర్య, నా కాబోయే భార్య. హాయ్. హలో. మన చుట్టూ ఉన్న పాజిటివ్ నెగటివ్ ఎనర్జీ లెవెల్స్ తెలుసుకుంటానంటే నేనే రమ్మన్నాను. నువ్వు నా పక్కనుండటమే పెద్ద నెగటివ్. నాకు నా పార్థ ఉంటేనే నా మైండ్కి పాజిటివ్. కార్తీక్, నువ్వు స్కానర్తో స్కాన్ చేయాలన్నావు కదా, కానివ్వు. అలాగే ఉదయ్. ఏంటిది? దీన్ని యూనివర్సల్ ఆరా స్కానర్ అంటారు. దీని ద్వారానే మన చుట్టూ ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ లెవెల్స్ ని తెలుసుకుంటాము. ఇదంతా నమ్మచ్చా? నమ్మాలి, ఎందుకంటే ఇదంతా మ్యాజిక్ కాదు కాబట్టి. ఓన్లీ ఇది ఒక లాజిక్, సైంటిఫికల్ లాజిక్. ఉదయ్, నేను ముందు ఇంటి పరిసరాల్ని స్కాన్ చేస్తాను. ఓకే కార్తీక్.
ఐశ్వర్య పద. ఈ పిల్ల రాక్షసి పాలు తీసుకెళ్తోంది ఎవరికి ఎక్కడికి?